ఈ రోజు మీకు ఒక డిఫరెంట్ ప్లేస్ ని చూపించబోతున్నానండి నా షోలోని. ఏంటి డిఫరెంట్ ప్లేస్ తెలుసుకోవాలంటే నా ఈ షోని పూర్తిగా చూడండి. ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ రెస్టారెంట్ పెట్టింది ఈయనే, విజయ్ ఈయన పేరు. ఇంత ఇన్నోవేటివ్ ఐడియా ఎలా వచ్చింది మీకు? వైజాగ్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, కాకపోతే మన రెస్టారెంట్ టాప్ సిటీస్ అన్నీ కొంచెం తిరిగాం సార్. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ రెస్టారెంట్స్ ఏమైనా ఉంటాయేమోనని. ఇప్పుడైనా ఈ రెస్టారెంట్ వచ్చావా నువ్వు? రాలేదు సార్, ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఎలా ఉందమ్మా? బాగుందా? బాగుంది సార్. ఎక్వేరియం రెస్టారెంట్ ఉందని మీకు ఎలా తెలిసింది? నేను ప్లాంట్ కి డ్యూటీలో వెళ్ళేవాడిని. వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ గా ఫుడ్ కైసా లగా? అచ్చా లగా. హాయ్ హలో, నా పేరు జగదీష్. నా షో జర్నీ విత్ జగదీష్ కి స్వాగతం. ఈ రోజు మీకు ఒక డిఫరెంట్ ప్లేస్ ని చూపించబోతున్నానండి నా షోలోని. ఏంటి డిఫరెంట్ ప్లేస్ తెలుసుకోవాలంటే నా ఈ షోని పూర్తిగా చూడండి. మనకి చేప పిల్లల్ని చూడాలనిపిస్తే అక్వేరియంకి వెళ్తాం. సో అక్వేరియంలో పెంచుకుంటాం, లేకపోతే అక్వేరియంలో మ్యూజియంస్ ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళి చూసి ఆనందిస్తాం. బాగా ఆకలేసింది అనుకోండి, మంచి రెస్టారెంట్కి వెళ్తాం, కావలసిన ఆహార పదార్థాలన్నీ తింటాం, డిషెస్ అన్నీ ఆర్డర్ ఇచ్చుకొని మనకు కావాల్సినవన్నీ తింటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఈ రెండింటికి లింక్ ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను ఇప్పుడున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ రెండింటికి లింకప్ ఉన్న ప్లేస్ అండి ఇది అక్వేరియం రెస్టారెంట్. యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రెస్టారెంట్ అండి ఇది, అక్వేరియం రెస్టారెంట్. ఇక్కడ అక్వేరియంలో ఉండేటట్టు చేప పిల్లలు ఉంటాయి, అలాగే అద్భుతమైన ఫుడ్ కూడా దొరుకుతూ ఉంటుంది. సో నాకు ఈ ప్లేస్ కోసం తెలిసింది, అందుకని ఈ రెస్టారెంట్ ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని అనుకుంటూ ఇక్కడికి వచ్చానండి. సో ఈ రెస్టారెంట్ ఎలా ఉందో చూసేద్దాం. ఎదురుగా వాటర్ ఉందండి, అంటే లోనకి వెళ్ళేటప్పుడు ముందు లెగ్స్ వాష్ చేసుకోవడానికి. నేను ఆల్రెడీ ఇప్పుడే ఫుట్వేర్ అంతా రిమూవ్ చేశాను. వావ్, సూపర్బ్. చూసారండి ఎక్వేరియం చూడండి ఎట్లా ఉందో. లైక్ నాకు కూడా ఇదే మొదటిసారి నేను ఇలాంటి ప్లేస్ని చూడడం. సో ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను నేను. సో చేప పిల్లలు చాలా ఉన్నాయి, అక్కడ ఎక్కువ ఉన్నాయండి. యాక్చువల్గా ఇతనే ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది ఇదంతానా. ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ రెస్టారెంట్ పెట్టింది ఈయనే, విజయ్ ఈయన పేరు. బాగున్నారా? సో వంట ఏంటి మీరే చేస్తున్నారు? అంటే నేను ఒక 6 months హోటల్ మేనేజ్మెంట్ చేశాను సార్. హోటల్ మేనేజ్మెంట్ చేసి రెస్టారెంట్ ప్లాన్ చేసుకున్నాను. సో అంటే మీరు కూడా అప్పుడప్పుడు అంటే పాకశాస్త్ర ప్రావీణ్యం అంతా ప్రదర్శిస్తూ ఉంటారా? సార్. ఏం చేస్తున్నారు డిష్ అది? చికెన్ 65 సార్. చికెన్ 65. ఓకే ఓకే ఓకే, సరే సరే చేసేయండి. వ్యూస్ చూసారు కదా రెస్టారెంట్ యాంబియన్స్ ఇదంతానా. సో విజయ్ గారు ఇందాక కిచెన్లో ఉన్నారు, వంటకం వండుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఆయనతో అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఏంటి తెలుసుకుందాం. హాయ్ విజయ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్గా ఇంత ఇన్నోవేటివ్ ఐడియా ఎలా వచ్చింది మీకు? వైజాగ్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, కాకపోతే మన రెస్టారెంట్కి వేరే రెస్టారెంట్కి డిఫరెన్స్ ఏదో ఒకటి ఉండాలి కదా అని. సో ఇలాంటి ఏదైనా క్రియేటివ్ థాట్తో వద్దామని అక్వేరియం కాన్సెప్ట్తో వచ్చాం సార్. హోటల్ మేనేజ్మెంట్ చేశారన్నారు కదా, సో హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత అలా వెళ్లకుండా రెస్టారెంట్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది? లేకపోతే రెస్టారెంట్ పెట్టడం కోసమే మీరు హోటల్ మేనేజ్మెంట్ చదివారా? లేదు సార్, రెస్టారెంట్ పెట్టడం కోసం షార్ట్ టర్మ్ హైదరాబాద్లో ఓ 6 months హోటల్ మేనేజ్మెంట్ చేసాం సార్.
సరే, ఈ యాక్చువల్గా ఈ రెస్టారెంట్ పెట్టేటప్పుడు మీరు అంటే చాలా కాలం రీసెర్చ్ చేశారని తెలిసింది. ఏంటి ఆ రీసెర్చ్? అంటే రీసెర్చ్ అంటే మ్యాక్సిమం టాప్ సిటీస్ అన్నీ కొంచెం తిరిగాం సార్. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ రెస్టారెంట్స్ ఏమైనా ఉంటాయా ఏమోనని. మాకు ఇలాంటి ఎక్వేరియం కాన్సెప్ట్ రెస్టారెంట్ హైదరాబాద్, సూరత్ ఇలాంటి ప్లేసెస్లో మాకు దొరికాయి అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్ వైజాగ్ ఎక్కడ లేదు కదా, మనము ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందా అని ఇంట్రడ్యూస్ చేసాం సార్. ఓకే ఓకే, అంటే వైజాగ్లో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎక్వేరియం రెస్టారెంట్ అని క్లెయిమ్ చేసుకోవచ్చా మీరు? క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అందరికంటే ముందు పెట్టారు. తర్వాత ఈ మధ్య కొన్ని ఏవో వస్తున్నట్టు ఉన్నాయి, కానీ వైజాగ్లో ఉన్నాయి ఇలాంటివి? వైజాగ్లో ఇలాంటివి అయితే లేదు సార్. వైజాగ్లో కూడా మందే ఫస్ట్. ఓకే ఓకే, సూపర్ సూపర్. యాక్చువల్గా అంటే మామూలుగా రెస్టారెంట్ అనేటప్పటికి చెఫ్ ఉంటారు, తర్వాత అంటే వెయిటర్స్, సర్వర్స్ వాళ్ళందరూ ఉంటారు. సో మెయింటైన్ చేయడం అదంతా ఇది. దాంతోపాటు ఎక్వేరియంని కూడా కలిపారు మీరు. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తూ ఉంటారు బయటికి? అంటే వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తారు సార్. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సార్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఏంటంటే ఇలాంటివి చూడాలనుకుంటే కన్ఫామ్గా ఎక్కడికి రావాలి, వేరే ఆప్షన్ కూడా లేదు. ప్లేస్ చిన్నగా ఉన్నా కూడా సో దీన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకున్నారంటారు, అంతే సార్. నాకైతే అలా అనిపించింది. ప్లేస్ కొంచెం చిన్నగా ఉన్నా కూడా బాగుంది, అంటే లోపలికి రాగానే ఆ యాంబియన్స్ అదంతా ఒక లుక్ ఇదంతా అనిపించింది. సరే, ఇదంతా మమ్మల్ని రెస్టారెంట్ మెయింటెనెన్స్ వేరు, ఎక్వేరియం మెయింటెనెన్స్ వేరు. సో రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎక్వేరియం మెయింటెనెన్స్ ఎట్లా చేస్తూ ఉంటారు? మెయింటెనెన్స్ అంటే డైలీ వాటర్ చేంజ్ చేస్తాం సార్. వీక్లీ వన్స్ ఫుల్ డ్రైన్ చేసేస్తాం. ఫిషెస్ అన్నీ తీసి సెపరేట్ చేస్తాం. మ్యాట్లు, కింద ఉన్న మ్యాట్లు ఇవన్నీ తీసి మొత్తం ఒక నైట్ అంతా క్లీనింగ్గా ఉంటుంది సార్. క్లీన్ చేసి అంటే ఎవ్రీడేనా? ఎవ్రీడే ఏంటంటే వాటర్ లెవెల్ తగ్గించి మళ్ళీ రీఫిల్ చేస్తాం. వీక్లీ వన్స్ ఏంటంటే ఫుల్ డ్రైన్ చేస్తాం. ఇవన్నీ ఏంటండి కొంటూ ఉంటారా మీరు ఈ ఫిషెస్ అన్ని? సార్ కొంటూ ఉంటాం, ఎక్వేరియం ఫిషెస్ కొంటాం. ఈ రెస్టారెంట్ పెట్టి ఎంతకాలం అయింది? ఇది పెట్టి అరౌండ్ 8 months అవుతుంది సార్. 8 months అయింది. ఈ 8 monthsలో ఎంతమంది ఇక్కడికి వచ్చి ఉంటారు? రెస్టారెంట్ని చూసి ఉంటారు, టేస్ట్ చేసి ఉంటారు, ఈ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీకు ఫస్ట్ టైం వచ్చిన అప్రిషియేషన్ ఏంటి? ఫస్ట్ టైం వచ్చిన అప్రిషియేషన్ ఏంటంటే ఓపెనింగ్ రోజు సార్. ఓపెనింగ్ రోజు మన ఎమ్మెల్యే నాగిరెడ్డి వాళ్ళ అబ్బాయి వంశీరెడ్డి అన్నయ్య చెప్పారు సార్, ఇలాంటివి ఏవైనా చూడాలంటే మనం బ్యాంకాక్ ఎక్కడికైనా వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే మనకు అలాంటి ఇది లేదు, మన వైజాగ్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చాయి అని ఆ రోజు ఓపెనింగ్ రోజు చెప్పడం అదే ఫస్ట్ అప్రిషియేషన్. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియా వచ్చినప్పుడు అంటే చాలామంది అంటే ఇది కొంచెం రిస్కీ కైండ్ ఆఫ్ ఇది కదండి. అంటే మామూలుగా రెస్టారెంట్ అంటేనే రిస్క్. ఎందుకంటే చెఫ్ ప్రాపర్గా లేకపోయినా, టేస్ట్ ప్రాపర్గా లేకపోయినా, లేకపోతే అందుబాటులో ధరలు లేకపోయినా జనం రారు. సో ఏదో నావల్గా ఏదో ఒకటి ఉండాలి, టేస్ట్తో పాటు నావల్గా ఏదో ఒకటి చూపిస్తూ ఉండాలి. మీ ఐడియానే ఇట్ సెల్ఫ్ క్రియేటివ్ ఐడియా. సో ఇలాంటి ఐడియా వచ్చినప్పుడు ఎవరితో పంచుకున్నారు ఫస్ట్ ఈ ఐడియాని? ఫస్ట్ ఈ ఐడియా వచ్చేటప్పుడు పేరెంట్స్తో పంచుకున్నాం సార్. సో ఏంటంటే ఇలాంటివి రిస్క్ అనేటట్టు కొంచెం ఇదే, కాకపోతే ఏంటంటే వన్స్ దిగి సక్సెస్ అయ్యాక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా మీ ఎక్కడండి మీ నేటివ్ ప్లేస్? నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం, కోడబొమ్మలు సార్. కోటబొమ్మలి. ఇక్కడ వైజాగ్లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 8 years అయిపోయింది సార్. ప్రాపర్ వైజాగ్ సెటిల్ అయిపోయాం 8 years. మీరు ఇందాక అన్నారు కదండి, అంటే ఈ హోటల్ పెట్టడానికి ముందు మేము చాలా ఊర్లు తిరిగాను, ఇట్లాగా ఒక రీసెర్చ్ అలా చేశాను అని. సో ఇలాంటి రీసెర్చ్లో అసలు ఇలాంటివి ఇప్పుడు హైదరాబాద్ ఆర్ సూరత్ ఎక్కడో చూసానన్నారు కదా, అక్కడ ఏ విధంగా ఉండేవి అవి? అంటే ఏ విధంగా ఉండేవంటే హైదరాబాద్లో ఏంటంటే అది ఒక పెద్ద రెస్టారెంట్ సార్. దాంట్లో ఏంటంటే చిన్న పార్టీషన్ కింద ఈ కాన్సెప్ట్ పెట్టారు. ఓకే. సో ఇలాంటి కాన్సెప్ట్ మన రెస్టారెంట్ మొత్తం ఇదే కాన్సెప్ట్లో పెడితే బాగుంటుంది కదా అనే థాట్తో మొత్తం రెస్టారెంట్ అనేది ఇదే కాన్సెప్ట్ పెట్టి. అంటే మొత్తం రెస్టారెంట్ ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, ఎక్వేరియం కాన్సెప్ట్ అనేది లేదా ఎక్కడైనా? ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. సో ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. రెస్టారెంట్ ఫీల్డ్ అంటేనే ఇబ్బందులు. కాకపోతే ఏంటంటే ప్రతిదీ బీట్ చేసుకుంటూ అంటే ఇబ్బందులు అంటే ఎలాంటి ఇబ్బందులు అని ఏం చెప్పగలరా? అంటే ఇబ్బందులు అంటే మెయిన్లీ క్లీనింగ్ సార్. ఇది క్లీనింగ్ ఎలా అంటే స్టార్టింగ్లో ఎలా చేసేవాళ్ళం అంటే నైట్ 11 ఆ టైంకి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 అయిపోయింది సార్ మొత్తం క్లీనింగ్ అని చేసుకుని. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ మార్నింగ్ రావాలి, వచ్చి రెస్టారెంట్ ఓపెనింగ్ చేయాలి అలా.
ఎప్పుడైనా ఈ రెస్టారెంట్ వచ్చావా నువ్వు? రాలేదు సార్, ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఎలా ఉందమ్మా, బాగుందా? బాగుంది సార్. ఈ చేపలన్నీ చూడగానే నీకేమనిపించింది? ఫస్ట్ టైం వచ్చాను కదా సార్, బాగానే అనిపించింది. బాగా అనిపించిందా? ఓకే, ఆడుకున్నావా? ఆడుకున్నాను. ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ చేసావు ఇక్కడ? చేయలేదు సార్. ఫస్ట్ టైం వచ్చావా? ఓకే ఓకే, టేస్ట్ చేయమ్మా. సార్ నమస్తే, మీ పేరేంటి? చిన్నారావు గారు, మీరు ఏంటి ఇక్కడ కస్టమర్గా వచ్చారా లేకపోతే ఓనరా ఏంటి మీరు? ఓనర్ వాళ్ళ ఫాదరా? ఓకే, విజయ్ గారు వాళ్ళ ఫాదర్. సరే, ఇప్పుడు యాక్చువల్గా పిల్లలు జాబ్స్ చేసుకోవాలి, ఇలాగైతే బాగుంటుందని చాలామంది పేరెంట్స్ థింక్ చేస్తూ ఉంటారు. మీ అబ్బాయి సరే ఇక్కడ ఏదో బిజినెస్ పెడతానన్నాడు, ఏదో రెస్టారెంట్ అన్నాడు. రెస్టారెంట్లో కూడా ఇన్నోవేటివ్గా ఒక ఎక్వేరియం రెస్టారెంట్ అన్నాడు. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఆయన చెప్పాడో అప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే మేమైతే బాగా అనుకున్నాం కానీ ముందు వద్దన్నాము. తర్వాత ఏంటంటే ఎందుకు వద్దన్నారు మీరు? వద్దంటే మేము ఒక ఎంప్లాయీ కాబట్టి అటు సైడ్ కావాలని అనుకున్నాము. నేను ఒక ఆర్మీలో జాబ్ చేసాము. అందువల్ల ఏంటంటే మేము ముందర ఇటు సైడ్ వెళ్ళకూడదు అనుకున్నాము. లాస్ట్కి సార్, ఇప్పుడు మీ అబ్బాయి ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు బాగుందండి, అంత మంచి అప్రిషియేషన్ వస్తుంది అని అన్నాడు. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చూస్తే బాగా అనిపిస్తుంది. అంటే జాబ్ చేస్తే బాగుండని అనిపిస్తుందా లేకపోతే ఇందులోనే కంటిన్యూ అవుతే బాగుండు అనిపిస్తుందా మీకు? ఎందులో ఏదైనా ఒక ఫీల్డ్లో వచ్చావు కాబట్టి ఇక అదే బాగా అనిపిస్తుంది. ఓకే ఓకే, ఎప్పుడైనా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేశారా మీరు? ఫుడ్ టేస్ట్ చేశారా? ఆ ఫుడ్ టేస్ట్ ఎప్పుడు చేస్తుంటాం. ఎప్పుడు చేస్తుంటారా? ఎలా అనిపిస్తుంటుంది? బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా దీనికి ఎక్వేరియం రెస్టారెంట్ అని పేరు పెట్టారు బయట. ఎందుకు పెట్టారు అలాగా? అంటే మన కాన్సెప్టే కొంచెం డిఫరెంట్ కదా సార్. సో ఇలాంటి కాన్సెప్ట్ డైరెక్ట్ అంటే జనాల్లోకి ఎక్కాలంటే సేమ్ ఇదే కాన్సెప్ట్, పేరు ఏది ఉందో కాన్సెప్ట్ కూడా అదే ఉండాలని థాట్తో. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు ప్లేస్ చూడడానికి బాగుంది, ఇదంతా బాగుంది, చిన్న ప్లేస్లో చాలా జాగ్రత్తగా చేసుకున్నారు. ఈ కాన్సెప్ట్ అనేది ఇన్నోవేటివ్గా ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని ఏమైనా ఎక్స్పాండ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఎక్స్పాండ్ అంటే ఆల్రెడీ ఒక 2-3 ఫ్రాంచైజ్ ఆఫర్స్ వచ్చాయి సార్. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడైతే లేదు. ఒక 2 monthsలో మేము ఫ్రాంచైజీ ఆఫర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే వేరే వాళ్ళు మీ ఫ్రాంచైజీ తీసుకుంటామని అంటున్నారా? ఓకే ఓకే, అట్లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఫ్రాంచైజీ ఆఫర్స్ ఓన్లీ విశాఖపట్నం వరకేనా లేకపోతే స్టేట్ వరకా లేకపోతే 2 states ఏంటి? అలా ఏం లేదు సార్, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ రెడీ సార్. ఓకే ఓకే, సో ఫ్రాంచైజీ ఒకవేళ ప్లాన్ చేశారనుకోండి, మీరు వాళ్ళకి అంటే ప్రొవైడ్ చేసేది ఏంటి? ప్రొవైడ్ చేసేది కిచెన్ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం సార్, ఇంటీరియర్ డిజైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, కంప్లీట్ అక్వేరియం సెటప్ మేమే చేస్తాం, ఫిషెస్ కూడా మేమే సప్లై చేస్తాం, మాస్టర్స్ మేమే సప్లై చేస్తాం, టోటల్ A to Z కంప్లీట్గా మేమే చూసుకుంటాం. ఓకే ఓకే ఓకే, ఇది చిన్నపిల్లలు చాలామంది వస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నారు కదా, వాళ్ళు ఎవరైనా వెళ్తూ మీతో ఏమైనా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా? మాట్లాడుతుంటారు సార్, హ్యాపీగా వెళ్తుంటారు. ఏమంటారు, ఏమైనా చెప్తారా వాళ్ళు? ఏమైనా ఎక్కువ ఇక్కడ మనకి SFI స్కూల్ పక్కనే కదా సార్, సో స్కూల్ స్టూడెంట్స్ బాగా రెగ్యులర్గా వస్తుంటారు. వెళ్ళేటప్పుడు బాగుంది అంకుల్ అంటారా? బాగుందండి. ఓకే ఓకే ఓకే, సో ఇక్కడ నేను ఐటమ్స్ చూస్తాను, మెనూ ఇక్కడ ఉండాలి, ఆ మెనూ కార్డ్ ఒకసారి ఎలా ఇవ్వండి. సో మెనూలో అంతనా పేరు సార్? ఇర్షాద్ అండి. ఇక్కడ ఈ ఎక్వేరియం రెస్టారెంట్ ఉందని మీకు ఎలా తెలిసింది? నేను ప్లాంట్కి డ్యూటీలో వెళ్ళేవాడిని అండి. వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్గా? స్టీల్ ప్లాంట్ అండి. స్టీల్ ప్లాంట్ వెళ్ళి రావడం పోవడంలోనే ఒకసారి చూసాను అనమాట. ఓకే, అప్పుడు లోపలికి ఇలాగా అనుకోకుండా రెస్టారెంట్ కాదనుకున్నాను, కానీ లోపలికి వచ్చాక కాలెట్టేసాను. కాలెడితే నీళ్ళు ఉన్నాయి కిందన. ఇప్పుడు లోనకి రాగానే మామూలు కాలు పెట్టగానే నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయి, కానీ నేను ఒకసారి షాక్ అయ్యాను అనమాట. చూడగానే ఫిషెస్ ఉన్నాయని కొద్దిగా, అంటే జీవులు కదా, కాలెట్టేసానేమో అని కొద్దిగా అదొకలాగా అనిపించింది. మళ్ళీ అడిగితే అతనికి లేదు, ఇది ఎంక్యూరమ్ హోటల్ ప్లస్ ఎంక్యూరమ్ 2 ఉన్నాయి అన్నారు. సో ఏంటండి ఇప్పుడు అంటే రేట్లు అవి అడగలేదు, పిల్లలు తీసుకొని వద్దాం ఒక మైండ్లో పెట్టించుకున్నాను. సో ఈరోజు మళ్ళీ తీసుకుని వచ్చాను పిల్లలకి. ఎలాగా
సో పిల్లలు మీరు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. పిల్లలు ఎంజాయ్ చేస్తే మేము ఎంజాయ్ చేసినట్టే. మా టైం లేదు కదండి ఇప్పుడు. పిల్లల టైం అయితే ఎంజాయ్ ఏదైనా, మన టైం ఏ లేదు ఇప్పుడు. పిల్లలకి ఎంజాయ్ చేస్తే మనం చేసినట్టే. ఫుడ్ అదంతా ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ బాగానే ఉందండి, అంతా బాగుంది. పెద్ద హోటల్ అన్నది వేరు, వాళ్ళకి వెళ్తారు, మీరు ఇలాంటి వాళ్ళు కెమెరాలు చాలామంది ఉంటారు. కానీ ఒక చిన్న తర హోటల్కి మీరు తీసుకుని వచ్చినందుకు వాళ్ళకి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ పెరగాలి, అంతా అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్నది వేరు ప్రేమ, ఇక్కడ ఉన్నది వేరు ప్రేమ. ఇక్కడ ఇలాంటి అంటే ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు ఎక్వేరియం, ఈ వాటర్, ఫిషెస్, ఒకవైపు ఫుడ్, ఇవన్నీ చూడగానే మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం నేను చూడగానే అనుకుంటే అదో అంటే అది ఒక ఇది ఎంక్యూరం లాగా చాలా నీట్గా చాలా బాగున్నట్టు అనిపించింది. అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎవరైనా చిన్న ఫ్యామిలీ వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా అంటే మీరు దీనికోసం మళ్ళీ మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్తారా? పక్కా చెప్తామండి, ఎందుకు చెప్పం. ఎందుకంటే తీసుకుని వచ్చాం కాబట్టి, అలాగే పిల్లలు తీసుకుని వచ్చి ఆటోమేటిక్గా పిల్లలు కూడా చెప్తారు. అలాగే నేను కూడా చెప్తాను అందరికీ. ఇంకా వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు, ఫిషెస్తో ఇలా చేయడం ఫస్ట్ టైం చూస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి దానికోసం విన్నారా ఎప్పుడైనా? నేను ఇప్పటివరకు అక్కడ ఆలకించలేదు, చూడలేదు కూడా. ఫస్ట్ టైం ఇదే చూడడం ఇక్కడ. ఎక్వేరియం రెస్టారెంట్ అనేది ఫస్ట్ టైం చూడడం. ఫస్ట్ టైం అండి. क्या नाम है तेरा? फातिमा। फातिमा। फातिमा, ये कैसा लगा? अच्छा लगा। अच्छा लगा। वो फिशेस देख के कभी देखा क्या ये फिशेस? नहीं नहीं देखा, ऐसे ऐसे जगह कहीं पे नहीं देखा? नहीं नहीं देखा। ये पहली बार है क्या? हाँ तो यहाँ का फूड कैसा लगा आपको? अच्छा लगा। अच्छा लगा। ఎలా ఉందమ్మా ఇది ప్లేస్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఇంతకు ముందు వచ్చావమ్మా ఇక్కడికి? కాదు, రాలేదు. ఆ, రాలేదు నేను. ఇదే ఫస్ట్ టైమా? ఓకే ఓకే. ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు? నేను 6th క్లాస్. 6th క్లాస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నీ పేరేంటమ్మా? రిహాన్. రిహాన్. ఎలా అనిపించింది రిహాన్ ఇది చూడగానే నీకు? अच्छा अच्छा लगा। कहीं पे देखा क्या ये सब वाला? नहीं देखा अभी तक। नहीं देखा? नहीं। ये पहली बार है क्या? हाँ। ओके ओके, कौन सा कक्षा पढ़ रहे हो? 6। సో గాజువాకలో ఒక హ్యాంగ్ అవుట్ ప్లేస్ లాగా ఉంది అని మీరు ఏమైనా భావిస్తున్నారా? నేను బాగా భావిస్తున్నాను సార్, 100%. సరే, థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. మీ రెస్టారెంట్ ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అవ్వాలని, ఒక చైన్ ఫ్రాంచైజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వ్యూవర్స్ చూసారు కదా మన ఎక్వేరియం రెస్టారెంట్ అనేది. సో ఇక్కడికి వచ్చిన పీపుల్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందని మార్క్స్ ఇస్తూ ఉన్నారు, సో రేటింగ్ ఇస్తూ ఉన్నారు. సో చాలామంది ఏంటంటే సోషల్ నెట్వర్క్లో తెలుసుకుంటూ ఉన్నారు ఈ రెస్టారెంట్ కోసం, ఇన్స్టాలోని తెలుసుకుంటూ వస్తూ ఉన్నారట ఇక్కడికి. సో ఇలాంటి రెస్టారెంట్స్ ఇంకా రావాలి, హ్యాంగ్అవుట్ ప్లేసులుగా ఉండాలి. సో జనానికి ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఈ స్టోరీ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తూ ఉన్నానండి. ఈ స్టోరీ నచ్చితే ఈ ఛానల్ని మా క్యూబ్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జర్నీ విత్ జగదీష్. బై బాయ్.